అఘోరీలు మాంసం ఎందుకు తింటారు అంటే వాళ్ళు తినే ఉద్దేశం ఉండదు, విరక్తి రావాలి అని చెప్పి వాళ్ళు గురువులు ఇచ్చేటటువంటి ఒక ప్రాక్టీస్ అన్నమాట. అఘోరీ గురువులు ఎలా ఉంటారు అంటే పర్టికులర్గా ఒక పర్సన్ని శిష్యుడిగా నేను చేర్చుకోమంటే వాళ్ళు చేర్చుకోరు, అతని క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తారనమాట. ఇతనికి ఏమన్నా అమ్మాయిల అలవాట్లు ఉన్నాయా, మందు అలవాట్లు ఉన్నాయా, సిగరెట్ అలవాటు ఉందా, ఎక్కువ రోజులు మనల్ని తట్టుకొని ఇక్కడ దీక్ష చేస్తారా అని చెప్పి వాళ్ళకి నియమాలు కొన్ని పెడతారు, ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్లాసెస్, అఘోరీ క్లాసెస్ 7 ఇళ్ళు దగ్గరే నువ్వు వెళ్ళి భోజనం అడగాలి, ఆకలేస్తే వాళ్ళు పెడితే నువ్వు తినాలి, పెట్టకపోతే ఇంకా తినకూడదు అంటారు. 7 ఇళ్ళు దగ్గర వెళ్ళి అతను అడిగాడు అనుకోండి భోజనం, ఎవరూ పెట్టలేదు అనుకోండి, ఆకలేస్తుంది గురువుగారు అంటే అయితే నువ్వు వెళ్ళి మాంసాన్ని తీసుకొని తిను అంటారు. 7 దగ్గరికి వెళ్ళినప్పుడు మాంసాన్ని చూసినప్పుడు ఏముంటుంది, దాన్ని తినడం కన్నా ఫస్ట్ ఆకలి చంపేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అన్నిటి మీద ఫుడ్ మీద లేకుండా చేస్తారు, ఆడవాళ్ళ వ్యామోహం లేకుండా చేస్తారు, అన్నిటి మీద వెక్స్ చేపిస్తారు అనమాట. ఇంకా నాకు ఇది వద్దు, ఇంకా విరక్తి వచ్చేయాలి అన్నిటి మీద. సో మైండ్ని అక్కడ దాకా తీసుకురావడానికి మాత్రమే వాళ్ళు అలాంటి ప్రాక్టీసెస్ ఇస్తారు.